హాయ్ హలో నమస్తే, నేను కృష్ణాంజనేయులు. అమరావతి అంతా అడవి, ముంపు ప్రాంతం. అక్కడ అన్ని తాత్కాలిక భవనాలే, ఏ భవనాలు నిర్మాణం జరగలేదు. అంత గ్రాఫిక్స్, రాజమౌళి గ్రాఫిక్స్. ఇలాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి విమర్శలన్నీ కూడా చూసాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో మొత్తము అమరావతిని పక్కన పెట్టేసి 3 రాజధానులు అంటూ వాళ్ళు చేసినటువంటి ప్రయత్నం అది విఫలం కావటం, ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రావటం, ఇప్పుడు మళ్ళీ అమరావతి రాజధానికి సంబంధించినటువంటి పనులు వేగం పుంజుకున్నాయి. అమరావతిలో వరుసగా నిర్మాణాలకు సంబంధించినటువంటి పనులు ప్రారంభమయ్యే పరిస్థితి వచ్చింది. ఇప్పటికే నిర్మాణంలో ఉండి ఫినిషింగ్ కావాల్సినటువంటి వాటిని త్వరితగతిన ఫినిషింగ్ చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అమరావతికి సంబంధించినటువంటి దీంట్లో కేంద్ర ప్రభుత్వ సంస్థలు, అదేవిధంగా కొన్ని ప్రైవేటు సంస్థలు ఇక్కడ ఆల్రెడీ నిర్మాణాలకి ఇప్పుడు ఉత్సుకత చూపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే అమరావతిలో ఉన్నటువంటి భవనాలకు సంబంధించినటువంటి విషయంలో సెక్రటరేట్, అదేవిధంగా అసెంబ్లీ, హైకోర్టు, ఈ 3 భవనాలు ఇంతకుముందే ఉన్నాయి. పరిపాలన అక్కడి నుంచే కొనసాగుతుంది. అయితే దీనికి సెక్రటరేట్ పూర్తి స్థాయి టవర్స్ కట్టాలి, అదేవిధంగా హైకోర్టుకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి భవనం కట్టాలి, అదేవిధంగా అసెంబ్లీకి సంబంధించినటువంటి భవనాన్ని కూడా కట్టాలి. ఇప్పుడు ఉన్నటువంటి భవనాలని ఇంకొక అవసరాలకి వినియోగించుకుంటారు. అందుకు సంబంధించి సెక్రటరేట్ బిల్డింగు, హైకోర్టు, సెక్రటరేట్ బిల్డింగ్ సంబంధించినటువంటిది ఏమిటి అంటే, మొన్న ఈ భవనాలన్నీ కూడా ఈ ఫౌండేషన్స్ వేసి, రాఫ్ట్ ఫౌండేషను, భూమి లోపల కల్లా ఫౌండేషన్ వేసినటువంటి అన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అసలు పనులు జరగకపోవటం వల్ల మొత్తం అడవిలాగా మారటం, నీళ్లతో మునిగిపోయి ఉండటం, ఇవన్నీ జరిగినాయి. దీంతో చెన్నై, హైదరాబాద్ ఐఐటి నిపుణులు వచ్చి మరి ఆ నీళ్ళల్లో ఉన్నటువంటి ఆ రాఫ్ట్ ఫౌండేషన్ సంబంధించినటువంటి అవి పనిచేస్తాయా లేవా, ఏం చేయాలి అనేటువంటి దాని మీద వాళ్ళు నివేదిక ఇవ్వాల్సి ఉంది. అయితే ఇప్పటికే కొన్ని భవనాలు ఖచ్చితంగా రాయపూడి ఉన్నటువంటి ప్రస్తుత సెక్రటరేట్కి మధ్యలో 28 అంతస్తుల భవనం ఆల్రెడీ ఫినిషింగ్ అయిపోయి అంతా అయిపోయి, ఇప్పుడు ఈ ప్రభుత్వం చేత మొత్తం రంగులు కూడా వేశారు. అవి సెక్రటరేట్ ఎంప్లాయీస్ ఉండటానికి పనికొచ్చేటువంటి భవనాలు. అవి దాదాపుగా ఫినిషింగ్, కరెంటు, విద్యుత్తు, వీటికి సంబంధించినటువంటి మినిమము లాజిస్టిక్ సంబంధించినటువంటి పనులని కంప్లీట్ చేస్తే ఆ భవనం ఇప్పుడు అందుబాటులో దానికి వచ్చేదానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఎమ్మెల్యే, అదేవిధంగా ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి క్వార్టర్స్, ఇవి కూడా నిర్మాణాలు పూర్తయినాయి. ఫౌండేషన్ మన మొత్తం స్లాబ్స్ అయిపోయినాయి, అన్నీ అయిపోయినటువంటి వాటికి సంబంధించినటువంటి వర్క్స్ని ఇప్పుడు మళ్ళీ ప్రారంభించారు. అవి 9 నెలల్లోగా పూర్తి చేయడానికి ప్రణాళిక రూపొందించుకున్నారు. ఇప్పటికే మొత్తం అసలు అమరావతి మొత్తం ఉన్నటువంటి కంప చెట్లు మొత్తాన్ని తొలగించడానికి ఎన్సీసీసీఎల్ వాళ్ళు ఆల్రెడీ దీన్ని కాంట్రాక్ట్ తీసుకున్నారు. 30 కోట్ల కాంట్రాక్ట్తో మొత్తము ఈ కంప చెట్లు తొలగించేటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఇది నెల రోజుల్లో పూర్తి అయ్యేదానికి అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందంటే, ఇమ్మీడియట్గా కేంద్ర ప్రభుత్వ సంస్థలు, ఇవి 45 సంస్థలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఇక్కడ వాళ్ళు భవనాలు నిర్మించడానికి రెడీగా ఉన్నారు. ఆల్రెడీ సిఆర్డీ అధికారులు కేంద్ర ప్రభుత్వ సంస్థలతో చర్చలు జరిపారు. వాళ్ళకి ఆల్రెడీ భూములు ఇచ్చి ఉంది. 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం ప్రభుత్వంలో. ఇప్పుడు వాళ్ళ కార్యకలాపాలను నిర్వహించడానికి రెడీ అవుతున్నారు. కొన్ని బిల్డింగ్స్ కట్టుకోవడానికి, అదేవిధంగా కొంతమంది ఉన్నటువంటి బిల్డింగుని పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయడానికి కూడా రెడీ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవి కాకుండా 130 సంస్థలు ప్రైవేటు వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి భూములు అంతకుముందు ఎంఓఏలు చేసుకున్న ఇవన్నీ వాళ్ళతో కూడా సిఆర్డీకి సంబంధించినటువంటి అధికారులు చర్చలు జరుపుతున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వ సంస్థలు కింద వస్తే ఇప్పుడు ప్రభుత్వ వీటికి సంబంధించినటువంటి బిల్డింగ్స్ రెడీ అవుతున్నాయి. అవి కేంద్ర ప్రభుత్వ సంస్థలు 45 సంస్థలు ఇప్పుడు రెడీగా రావటానికి.
వాటిలో కొన్ని బిల్డింగ్లు అయిపోయినటువంటివి కూడా ఉన్నాయి. అవి గన వస్తే కొంత యాక్టివిటీ మొదలయ్యేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా రైతులకు సంబంధించినటువంటి వాళ్ళ రెసిడెన్షియల్ ప్లాట్స్ కానీ, కమర్షియల్ ప్లాట్స్ కానీ, ఇవన్నిటిని మొత్తం ఈ కంప చెట్లు తొలగించగానే ఆ రైతులకి రిజిస్ట్రేషన్ చేసేసి ప్లాట్స్ అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా 1 ఇయర్లో పూర్తి చేయాలనేటువంటి ప్రణాళికతో ముందుకెళ్తుంది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. అయితే ఇక్కడ కేంద్ర ప్రభుత్వ సంస్థలకు సంబంధించినటువంటి విషయంలో ఫోరెన్సిక్ ల్యాబ్, ఈ ఫోరెన్సిక్ పరిశోధనా కేంద్రానికి సంబంధించినటువంటి భవనము వీళ్ళు 2019లో లోపులోనే వాళ్ళకి ఇచ్చేశారు. ఇచ్చేసిన తర్వాత వాళ్ళు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేశారు. దానికి సంబంధించినటువంటి స్లాబ్ లెవెల్ వర్క్ అయిపోయినాయి. ఫినిషింగ్ వర్క్ వచ్చేసరికల్లా వైసీపీ గవర్నమెంట్ వచ్చింది. దాంతో వాళ్ళు యాక్టివిటీ ఇక్కడేం జరపలేదు, అదే హైదరాబాద్లోనే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి హైదరాబాద్ నుంచి. ఇప్పుడు ఏడాదిలోగా ఇప్పుడు ఉన్నటువంటి ఆ ఫినిషింగ్ వర్క్ మొత్తాన్ని కూడా పూర్తి చేసేసి ఇక్కడ నుంచే ఈ ఏడాదిలోనే కార్యకలాపాలు ఫోరెన్సిక్ పరిశోధన కేంద్ర దానికి మన కార్యకలాపాలు నిర్వహించాలనేటువంటి ఆలోచనలో ఉన్నారు. అదేవిధంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్, ఇది ఎన్ఐడి, ఈ సంస్థ కేంద్ర ప్రభుత్వం సౌజన్యంతో నడిచేటువంటి సంస్థ. ఈ సంస్థ ఈ ఎన్ఐడికి సంబంధించినటువంటి బిల్డింగ్స్ మొత్తాన్ని కూడా 2 కీలకమైనటువంటి బిల్డింగ్స్ని కంప్లీట్ చేసింది 2019కి ముందే. ఆ తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత వీళ్ళు కూడా యాక్టివిటీని మొత్తం ఆఫ్ చేశారు. అయితే వాటిలో ఆ 2 బిల్డింగ్స్లో ఒక నిర్మాణం పూర్తయిపోయింది, ఇంకోటేమో తుది దశకు వచ్చింది. ఇప్పుడు ఆ నిర్మాణం పూర్తయినటువంటి దాంట్లో ఫినిషింగ్ వర్క్ చేసుకొని యాక్టివిటీ మొదలు పెట్టాలని తుది దశకు వచ్చినటువంటి దాన్ని కూడా ఇప్పుడు వెంటనే పనులు ప్రారంభించేసి అక్కడ నుంచి యాక్టివిటీ ఎన్ఐడిని ప్రారంభించడానికి రెడీ అయిపోతున్నారు. ఇవి కాకుండా 45 సంస్థలకు సంబంధించినటువంటి విషయంలో ఇప్పటికే సిఆర్డిఏ ఆల్రెడీ ఆ సంస్థలతో సంప్రదింపులు జరిపింది. ఒకటి ఇండియా పోస్టు, అంటే పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించి, ఇండియన్ నేవీ, ఇండియన్ ఆర్మీ, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్సు, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్సు, సిబిఐ, సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంటు, కాగు, ఆర్బిఐ, ఎంఐడి, నాబార్డు, ఎస్బిఐ, యూబిఐ, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఎల్ఐసి, ఐఓసిఎల్, హెచ్పిసిఎల్, బీపీసీఎల్, గెయిల్ వంటి సంస్థలో గతంలోనే వీళ్ళకందరికీ భూములు కేటాయించారు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా వాళ్ళ కార్యాలయాల ఏర్పాటుకు వాళ్ళ బిల్డింగ్స్ కట్టుకోవడానికి రెడీ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే కొన్ని విద్యా సంస్థలు అక్కడ వచ్చినటువంటి పరిస్థితి ఉంది అమరావతి పరిధిలో. ఈ సంస్థలు ముందు కేంద్ర సంస్థలకు సంబంధించినటువంటి వస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి వీళ్ళు ఉద్యోగులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలకు సంబంధించిన ఇవన్నీ కూడా మొత్తం అయితే ఒక యాక్టివిటీ మొదలైతే డెవలప్మెంట్ అనేటువంటిది అక్కడ కనిపించేదానికి అవకాశం ఉంటుంది. అమరావతి వేగవంతంగా పనులు ప్రారంభించే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా చొరవ చూపుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది.